హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరి కిచెన్. మన ఛానల్లో ఇంట్లోనే అన్ని కర్రీస్ టేస్టీగా, హెల్తీగా, తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాం. ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేగిన తర్వాత జీలకర్ర వేయించుకొనేసి, జీలకర్ర వేగిపోయింది అనుకున్న తర్వాతే మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం. ఆనియన్స్ 4 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. ఇవి కొద్దిగా వాడనివ్వాలండి. కొంచెం వాడిన తర్వాత ఈ లోపల మనము ఉల్లగడ్డ ఉడకబెట్టుకొని ఉంటే పక్కన పెట్టుకొని పొట్టంతా తీసుకొని చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎర్రగడ్డలు వేగాయి అనుకున్న తర్వాత పూర్తిగా వేగపడలేదండి, కొంచెం వేగితే చాలు. కొద్దిగా వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత టమాటాలు ఆనియన్స్ త్వరగా వేగాలి అంటే కొంచెం సాల్ట్ కానీ, లేదంటే నేను ఎప్పుడూ ఉప్పే వాడతానండి. చాలా వరకు మీరు సాల్ట్ అయినా ఉప్పు అయినా ఏదైనా వేసుకోండి. ఇవి రెండు వేయించుకొని వేగడానికి కొంత సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసేయాలి. ఆ తర్వాత మనం పూరీల దగ్గరికి వెళ్ళిపోయామంటే పూరీలు వేసుకోవచ్చు. ఈ టైంలో ఈ గ్యాప్లో పూరి నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నానండి. తర్వాత ఇవి నూనె కాగిన తర్వాత వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత వేసుకుంటే బాగా పొంగుతాయండి వేయంగానే. అలాగే ఇవి పొంగాలి అంటే కొంచెం సుజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ ఉంది కదండి, ఆ ఉప్మా రవ్వని కొంచెం వేసుకుంటే బాగా వస్తుంది. అలా పూరీలు రెడీ చేసి పెట్టుకున్న తర్వాత వేసుకుంటే వేగిన తర్వాత బాగా పొంగుతాయండి పూరీలు. పిల్లలు ఇష్టంగా తింటారు. అలా మీకు ఎన్ని పూరీలు కావాలో అన్ని పూరీలు రెడీ చేసి పెట్టుకోండి. మా పిల్లలు అయితే ఎక్కువ తింటారు, అందుకే నేను ఎక్కువ చేసుకుంటాను ఎప్పుడు కూడా పూరీలు. ఆలు పూరి అంటే చాలా ఇష్టం పిల్లలకి. ఇది అయిన తర్వాత మళ్ళీ మనము కర్రీ దగ్గరికి వెళ్ళిపోయామంటే ఆ కర్రీ చూసుకోవాలండి. ఇలా పూరి ఉప్మా రవ్వ కానీ వేసుకుంటే కొంచెం ఒక 2 స్పూన్లు కానీ వేసుకున్నామంటే ఇలా బాగా పొంగుతాయి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ పూరీలు అనేవి చాలా చాలా వేసుకోవచ్చు మనం. ఇప్పుడు కర్రీ దగ్గరికి వెళ్ళి వేగిందా లేదా చూసుకున్నామండి. కొంచెం బాగానే వేగింది అనుకున్నాము, కొద్దిగా వేగుతూ ఉంది. అది వేగిన దాకా వెయిట్ చేసి వేగిన తర్వాత మనము కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకోవాలి. కొంతమంది కారం వేసుకోరు, పచ్చిమిరపకాయలతోనే అడ్జస్ట్ అవుతారు. నేనైతే కొద్దిగా కారం వేస్తానండి. కారం వేసుకొని అదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అదంతా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా వేగింది, పచ్చివాసన పోయింది మిరప్పొడి అనుకున్నప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఈ పూరి, నేనైతే కేజీ తీసుకున్నానండి, ఈ ఆలుగడ్డలది ఉడకబెట్టుకొని కొంచెం స్మాష్ చేసుకొని పెట్టుకొని దాంట్లో వేసుకోవాలి. అదంతా మళ్ళీ తిరిగి కలిపెట్టుకొని అంతా కలిసిపోయింది అనుకున్నదాకా కలుపుకోవాలండి. బాగా దానికి ఈ టమాటాలు ఎర్రగడ్డలది ఏదైతే ఉందో అదంతా మిక్స్ చేసుకోవాలి సరిగ్గా. మిక్స్ అయిన తర్వాత ఇవి గడ్డలు గడ్డలుగా లేకుండా చూసుకోవాలి. గడ్డలు గడ్డలుగా ఉన్నాయో లేదో చూసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఈ గ్లాస్ వాటర్ చూస్తే ఇంకా గడ్డలు గడ్డలుగా ఉన్నాయి, అందుకని కొంచెం స్మాష్ చేసుకుందాము అని చెప్పేసి కొద్దిగా స్మాష్ చేస్తూ ఉన్నానండి. దాంట్లోనే అదంత స్మాష్ అవ్వలేదు, అందుకని దీన్ని తీసుకున్నాను. దీన్ని తీసుకొని కొంచెం అట్లా వద్దినట్టు అయ్యాను. అలా కూర కలుపుతూ ఉండాలి. అలా కలిపితే కొంచెం మెత్తగా అయిపోతాయి. మెత్తగా అయిన తర్వాత చూసుకొని వాటర్ సరిపోతాయా లేదా చూసుకోవాలి. ఎందుకంటే ఇది వేసిన తర్వాత కొంచెం ఉడకాలండి, అందుకని నేను కొంచెం వాటర్ వేసుకున్నాను. అలాగే కొంతమంది పలుచగా తింటారు కదా, అలాంటి వాళ్ళు ఇంకొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. మేము అలాగ పలుచగా వేసుకుంటామండి, అందుకని ఇంకొంచెం వాటర్ వేసాను. ఇక్కడ కర్రీ అయిపోయింది. కొంచెం సేపు ఉడకబెట్టుకొని దించేసుకోవడమేనండి. కొద్దిగా వెయిట్ చేద్దాము. ఒక 5 నిమిషాలు ఉడికింది. ఇప్పుడు చూడండి కర్రీ ఇలా ఉంటే మనం పూరీలోకి బాగా తీసుకొని తినడానికి వీలుగా ఉంటుంది. పూరి కర్రీ అయిపోయింది.